సో, మనం ఎలాంటి వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేయాలంటే మేజర్‌గా కావాల్సింది వీడియో అండి. సో, అలాంటి ఇన్‌స్టాగ్రామ్ కోసం, ఫేస్‌బుక్ కోసం ఎలాంటి అవతార్ వీడియో క్రియేట్ చేయొచ్చు. సో, ఒక గేమింగ్ కంపెనీ గాని, ఒక గేమింగ్ కోర్ట్ గానియండి, ఏదైనా ఒక గేమ్ కోర్ట్ ఉంటే దానికి ఏ అవతార్‌లా మనం వీడియో ఎలా క్రియేట్ చేయొచ్చు. సో, దానికోసమే కంప్లీట్ వీడియో చూడండి. సో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, కంప్లీట్‌గా నేను చెప్పే వీడియోస్ అన్నీ ఏఐ రిలేటెడ్‌గా బిజినెస్ వీడియో ప్రమోట్ చేసుకోవడానికండి. చాలా మందివి ఫ్రీ ఎంత, పెయిడ్ ఎంత అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, దాన్ని మీకు కంప్లీట్‌గా నేను చెప్తా అండి. ఈ వీడియో క్లియర్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ ఒక బిజినెస్ తీసుకోండి. ఆ బిజినెస్ సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి నోట్‌ప్యాడ్‌లో. నోట్‌ప్యాడ్‌లో కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, మనం ఏ అవతార్ వీడియోస్‌కి మనం యూజ్ చేసే వెబ్‌సైట్ వచ్చి వి.ఐఓ. ఇది ఒక ఏఐ వెబ్‌సైట్ అండి. అర్థమైందా? ఇక్కడ మీకు ఉన్నది క్రియేట్ ఏఐ అవతార్ వీడియో. ఇదొక న్యూస్ రీడర్ లాగా మీకు యూజ్ అవుతది. సో, కంప్లీట్‌గా తీసుకోండి. ఇక్కడ మీకు ఏదైతే కావాలో అవన్నీ ఇక మీరు తీసుకోవచ్చు. ఇగో మీకు కంప్లీట్‌గా ఏ కస్టమ్ అవతారం దొరకదు. సో, మీకు ఇక్కడ ఏమైతే మీకు ఉందో అవతార్ ఫోటో మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇక కంప్లీట్‌గా మీకు ఏ ఫోటో కావాలో అవి చూసుకొని చేసుకోవచ్చు. సో, ఏ పర్సన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలో దానికి సంబంధించిన కంటెంట్ తీసుకొని ఇక జనరేట్ వీడియో క్లిక్ చేసుకోండి. సో, ఆటోమేటిక్‌గా కంప్లీట్ వీడియో మీకు క్రియేట్ అవుతది. అయితే వీడియో చేసే ముందు చాలా ఓపిక ఉండాలండి. సార్ వీడియో అయిపోయింది కదా! మన పని అయిపోయిందా అట్లా కాదు. సో, వీడియో మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో కంప్లీట్‌గా మనము ఇన్ డీటెయిల్‌గా చూసుకోవాలి. స్క్రిప్ట్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. స్క్రిప్ట్ ఎవరు ప్రిపేర్ చేయరు. దానికోసం మీకు ఒక ఎస్‌ఈఓ సంబంధించిన టూల్ ప్రకారంగా మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక హ్యూమనైజర్ స్క్రిప్ట్. సో, దానికోసం మీకు ఏఐఎస్‌సిఓ.ఏఐ ఉంది. మీరు దాని నుంచి తీసుకొని మీరు కంప్లీట్‌గా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అయితే వీడియో క్రియేట్ చేశాక మనకు అసలైన వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతాదండి. సో, మనం అవతల వీడియో చేసాం కదా! జస్ట్ అయిపోయింది. అవతల చెప్పేసి మనం మన పని అయిపోయిందని అనుకుంటాం. సో, ఇక్కడ మనం చేయాల్సిన టాస్క్ కూడా ఏంటంటే, మీరు ఒక క్యాన్వా వెబ్‌సైట్ తీసుకోవాలి. సో, క్యాన్వాలో మీరు వీడియో లాంగ్ అనుకుంటున్నారా? షార్ట్ వీడియో అనుకుంటున్నారా? మీ ఇష్టం అండి. ఏ వీడియో అనుకుంటున్నా ఆ వీడియో ఇక్కడ దాన్ని బట్టి సూటబుల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎప్పుడైతే 100% అయితదో, ఇక్కడ ఎవరైతే మీకు అవతార్ వీడియో ఉందో, ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోని బ్యాక్ ఎండ్‌లో మనం ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ ఎండ్ ప్లే కాదండి మీకు. సో, ప్లే అనే ఆప్షన్ లేదు. జస్ట్ మీకు అవతార్ వీడియో మాత్రమే క్రియేట్ అయితది. అంటే మంచిగా స్క్రిప్ట్ అవతార్ అనేది చదువుతదన్నట్టు. మరి బ్యాక్ ఎండ్‌లో మనకు అది కావాలి గదా! సో, దానికోసమే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సెకండ్స్ ఉందో ఫస్ట్ చూసుకోవాలి వీడియో అనేది. ఆ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో చూసుకున్న తర్వాత మనకేదైతే కంప్లీట్ అవతార్ ఉందో బఫరింగ్‌లో కంప్లీట్ మనకి ఇది కంప్లీట్ 36 సెకండ్స్ ఉంది. ఇప్పుడు డన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ వీడియో కొడుతున్నాను. ఇప్పుడు నేను చేసే టాస్క్ ఏందంటే కొంచెం ఓపికతో చూడండి. అందరూ ఇది ఫ్రీ గాదు, అది ఫ్రీ గాదు అలా ఏం లేదండి. మీరు ఏ వీడియోనైనా క్రియేట్ చేసుకోవాలి. లాంగ్ వీడియో క్రియేట్ చేసుకుంటారో, షార్ట్ వీడియో క్రియేట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మీకు మీరు లాంగ్ అనే క్రియేట్ చేయండి, షార్ట్ అనే క్రియేట్ చేయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక ఆప్షన్ కోసం నేను లాంగ్ వీడియోని తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు నాదొచ్చి పికిల్ బాల్ కోట్. అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు క్యాన్వా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు ప్రీమియం క్యాన్వా తీసుకుంటారో మీకు చాలా వరకు వీడియోస్ ఫ్రీ ఉంటాయండి. సో, ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఆ వీడియో తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో ఎన్ని సెకండ్స్ ఉంది కంప్లీట్‌గా? 36 సెకండ్స్ ఉంది. అంటే వీడియో మీకు కంప్లీట్‌గా 36 సెకండ్ మీకు ఆ వాయిస్ చెప్తుందన్నట్టు. సో, కాబట్టి 36 తగ్గట్టుగా మనము వాయిస్‌ని మనము వీడియోని క్రియేట్ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్ వీడియోని. ఏదైతే మీకు చెప్తుందో ఆ బ్యాక్ ఎండ్ వీడియోని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నట్టు. సో, డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఎంపీ4లో మనం అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన డౌన్‌లోడ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వీడియో ఉందో 36 సెకండ్ ఉందో చూసుకోండి. సో, ఇక్కడ మనకు చూడండి. ఇది మనకు 55 సెకండ్స్ ఉంది వీడియో. మనకు కావాల్సింది 34 సెకండ్స్. సో, కాబట్టి మన వీడియో డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో ఇక్కడ తీసుకోండి. సో, వీడియో డౌన్‌లోడ్ అయింది కదా! సో, ఇక్కడ వీడియో చూసుకోండి.
సో ఈ వీడియో తీసుకోవాలైతే మన కోర్టు వీడియో తీసుకోవచ్చు అంటే మన ఇష్టం అండి. మనం కోర్టు వీడియో తీసుకున్నా కూడా బైట్స్ బైట్స్ కట్ చేసి కూడా మనము తీసుకోవచ్చు. అదేం ప్రాబ్లం లేదు. మీకు ఎట్లా పాజిబుల్ అయితే అట్లా మీరు వీడియో అనేది తీసుకోవచ్చు. నేనేం చేస్తున్నా అంటే కంప్లీట్గా 55 సెకండ్ వీడియో తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ నాకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నా వీడియో వచ్చి నాకు ఎగ్జాక్ట్ 36 సెకండ్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు వీడియోని ఇక్కడ నేను 36కి మార్చేస్తున్నా. థర్టీ సిక్స్కి మార్చేసిన. అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనం వీడియో అప్లోడ్ పెడుతున్నామో తీసుకోండి. ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఇప్పుడు మీరు బీజీ రిమూవ్ క్లిక్ చేసేసేయండి. ఎప్పుడైతే మీకు బీజీ రిమూవ్ పనిచేయాలంటే వీడియో మొత్తం అప్లోడ్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత మనము ఇక్కడ ఇప్పుడు బీజీ రిమూవ్ స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చిందో ఏ అవతారికి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం వీడియో ఇక్కడ ఇచ్చామో ఎప్పుడైతే ఫినిష్ అవుతుందో అప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ యాస్టీ చెప్తుంటే కొద్దీ మీరు కంటెంట్ అంతా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతా మీకు కంప్లీట్గా ఒక న్యూస్ రీడర్ లాగా ఉంటుంది అన్నట్టు. మీకు కంప్లీట్గా వెరీ కంఫర్టబుల్గా మీరు హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ వీడియో వెయిట్ చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. సో ఇదేంటంటే ఇప్పుడు న్యూస్ రీడర్లు చదువుతుంటే వెనక బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంటే కదా, అది ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా ఇది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎట్లా వీలైతే అట్లా మీరు చేసుకోవచ్చు. సో ఒకే వీడియో పెట్టుకోవచ్చు, మల్టిపుల్ వీడియో పెట్టుకోవచ్చు అంటే మీరు మల్టిపుల్ వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ ఒక వీడియో పెడుతున్నాను. కానీ మీరు ఎప్పుడు మల్టీ వీడియో పెట్టుకుంటే మాత్రం మీరు ఒక్క వీడియోతో మీరు మ్యాచ్ విధంగా చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు జస్ట్ ఇది మీకు రీల్ కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. Play pickleball in Nalagandla, Hyderabad. Experience the excitement of pickleball on Nalagandla's biggest court. సో ఇది మనకు కంప్లీట్ అయిన కంటెంట్. సో దీని దగ్గరగా మనం డిస్క్రిప్షన్ రాసుకోవాలి. సో ఇక వీడియో దగ్గర మనము అన్ని చేసాం. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ స్క్రీన్లో మనకు ఇక్కడ మనకు కావాల్సింది సబ్స్క్రైబ్. మనకి ఏదైతే కావాలో అది ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అయిపోయింది కదా కంప్లీట్గా. ఈ వీడియోని మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కంటెంట్ వీడియోకి ఇచ్చామో అదే వీడియోని కాపీ చేసుకొని మీకు ఎక్కడైతే అప్లోడ్ చేయాలనుకుంటున్న వీడియోని, సో బ్యాక్ అండ్ వీడియో కోసం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రీమియం క్యాన్వా యూజ్ చేసుకోండి. అది మాత్రం మీకు తప్పదు. సో దానికోసమే మనం క్యాన్వా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మనకు ఫ్రీ క్యాన్వాలు కూడా చేసుకోవచ్చు. కానీ అంటే ఈ వీడియోస్ మీకు ఫ్రీగా రావండి. ఏవైతే మీకు ఉన్నాయో అన్నీ ప్రీమియం ఉంటాయి. సో ఏదైతే మనం సర్చ్ చేస్తున్నామో పికిల్ బాల్ అనేది మీరు ఏదైతే మల్టిపుల్ ఉంటే మీరు ఇవన్నీ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మీకు ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకొని ఇంకా పెట్టుకోవచ్చు అండి. ఇలా క్రియేట్ చేసుకొని మనము ఏదైతే మనకు ఇక్కడ ఉందో కంప్లీట్గా సో కంప్లీట్గా ఈ ఆప్షన్ మీకు ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకొని మనము డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడైనా కానీ మనం 4Kలో వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో క్రియేట్ చేసుకొని ఏ అవతార్లో మనం ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది చాలా వరకు మనకు జస్ట్ చెప్పినట్టు ఉంటుంది, బ్యాక్ ఎండ్లో మనం ప్లే చేసి ఉంటుంది. సో ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ అవతార్ వీడియో అప్లోడ్ చేసుకొని మనము ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలాంటి కాపరేట్ లేదండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా యూస్ఫుల్ వెబ్సైట్ కాబట్టి మీరు యూజ్ చేసుకుని హ్యాపీగా బిజినెస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను డెఫినెట్లీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe channel. Thank you so much.